నీకు స్పెషల్ స్నాక్ చేసినారా, జల్దిరా తిందాం ఇద్దరం కూర్చొని. ఏం చేసినావు చెన్ని? పాప్కార్న్ చేసినావా లేకపోతే మ్యాగీ చేసినావా? జల్దీ అయ్యో తిన్నాం. అరే పాప్కార్న్ కాదన్నా, దానికన్నా స్పెషల్ స్నాక్ చేసిన శాండ్విచ్ చేసిన నీకోసం. అసలు ఇది ఈరోజు ఎందుకు చేయాలనిపించింది చిన్ని? నాకు అర్థం కాదు. పచ్చి కూరగాయలన్నిటిని కట్ చేసి బ్రెడ్ మధ్యలో పెట్టి తెచ్చి స్పెషల్ స్నాక్ అంటున్నావు. అట్లుంటది మనతోని. ఎందుకంటే ఈ బ్రెడ్ ఫ్రిడ్జ్ లా 4-5 రోజుల నుంచి అట్లనే ఉంటున్నది. ఇయ్యాలనే ఎక్స్పైరీ డేట్, ఇంకో 4-5 గంటలు అయితే అయిపోతుంది. అందుకే నీకు తెచ్చి పెడుతున్నా. నువ్వు మట్టికిస్తే తినవు కాబట్టి అన్న కొన్ని కూరగాయలు వేసి తెచ్చిన అంతే. ఆహా, విధాడిందిరా నీతో వింత నాటకం. ఏంది నువ్వు చేసే వంటలు తింటేనే నాకు వామిటింగ్స్ అవుతాయి అంటే ఇంకో 4-5 గంటల్లో ఎక్స్పైర్ అయిపోయే బ్రెడ్ తెచ్చి నా ముంగట పెడతావా? అసలు నా మీదనే ప్రయోగాలు ఎందుకు చేయాలనిపిస్తుంది నీకు? అసలు నీ మీదనే ప్రయోగాలు ఎందుకు చేస్తానో చెప్పన్నా అన్న. నేను చేసింది మమ్మీ దగ్గరకు తీసుకుపోయిందనుకో తీసిన ముఖంకి కొడుతుంది. అదే పోనీ నాన్న దగ్గరికి తీసుకుపోయిందనుకో మంచిగా ఉన్నా లేకున్నా నాన్న అడ్జస్ట్ అయి తింటాడు. కానీ వట్టిగా నాన్న నోరు ఎందుకు ఖరాబ్ చేసుడని ఫస్ట్ నీ మీద ప్రయోగం చేస్తా. నీ ఎక్స్ప్రెషన్ చూసి నీకేం కాకపోతే అప్పుడు మమ్మీకి నాన్నకి పెడతా, లేకపోతే మోర్లో పడేస్తా అంతే. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. అసలు అన్నయ్యలు ఉండేదే చెల్లెలు చేసిన ప్రయోగాలకి బలిగాడానికి. నాలాంటి ఇంటెలిజెంట్ సిస్టర్, ఏదంటే చేసి పెట్టే సిస్టర్ ఉండడం నీ అదృష్టం రా అన్నయ్య. అవునులే, ఇది నా ఒక్కడ అదృష్టం కాదే. భూమి మీద చెల్లెళ్ళున్న అందరు అన్నల దురదృష్టమే ఇది. పాపం నాలాగా ఎంతమంది అన్నలు బలవుతున్నారో ఏమో. మరెందుకురా నీకు?